ఓకేనా? ఓకేనా? అదేవిధంగా ఇప్పుడు అపవాది అని సాతాను పేరు గల ఆది సర్పం అని పేరేం పేరు? ఆది సర్పం. ఇక్కడ చూసాను కదా 12వ అధ్యాయం 9వ వచనంలో ఏమున్నదంటే మనకు కాగా సర్వలోకమును మోసపుచ్చుచు, అంటే వాడు సర్వలోకాన్ని మోసపుస్తున్నాడు. వాడు దానికంటే ముందు అవ్వని మోసం చేశాడు అనేది పౌలు గారు చెప్తా ఉంటాడు. ఇప్పుడు మనం చూద్దాం. కాగా సర్వలోకాన్ని మోసపుచ్చుచు అపవాది అని సాతాను అని పేరు గల ఆది కాండంలో ఉన్న సర్పము, ఆ మహాఘట సర్పము. వాడు ఓడంట సాతాను, అపవాది మనకి పేరు. మనం చూసాం పోయిన వారం సర్పాన్ని వాడుకునేవాడు ఓడాలంటే ఈ యొక్క రిఫరెన్స్ చూపెడుతున్నాం మీకు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. ఇప్పుడు మళ్ళీ ఆది కాండంలోకి వెళ్దాం. ఇందులో 5వ అధ్యాయంలో మనకు ఆదాము వంశావళి కనబడుతుంది. ఈ ఆదాము వంశావళి గ్రంథంలో కయ్యూను ఉన్నాడు. ఎందుకు కయ్యూను అనగా ఎవరు? వాడు సర్ప సంతానం. అందుకే ఆదాము దేవుని సంతానం. దేవుని సంతానంలో కనబడాడు. ఎందుకనగా దేవుని సంతానం ఆదాము అంటే దేవుని యొక్క కుమారుడు. ఆయన యొక్క వంశావళి ఇది ఆదాము వంశావళి. ఆయన సంతానంలో చేతు కనబడతాడు. ఓకేనా? చేతు నుండి వచ్చిన వాళ్ళు కనబడతాడు, కానీ కయ్యూను కనబడతాడు. అదే మనం పేదవాళ్ళని చూసాం. ఇప్పుడు ఆదికాండం 6వ అధ్యాయం 5వ అధ్యాయం వరకు మనం చూసుకున్నాం. వంశావళి గ్రంథంలో వాడు కనబడలేదు. ఇక్కడ జాగ్రత్తగా వినండి. నరులు 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూసి వారందరూ తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునేది. అప్పుడు యెహోవా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించరు. వారు తమ అక్రమ విషయములతో నరమాత్రులై. కింద ఏముంటుందంటే శారీరులు, అంటే శరీర సంబంధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు దేవుని కుమారులు వారు. అంటే ఇప్పుడు నేను చెప్తా, ఈ యొక్క లేఖన నెరవేర్పు, ఈ యొక్క లేఖనం యొక్క వివరణ నేను ఇస్తా. ఇక్కడ ఏమని ఉంది? నరమాత్రులై అనగా శారీరులై ఉన్నారు. చాలు, ఈ యొక్క లేఖన చాలు. ప్రార్థించుకున్నాను 2 నిమిషాలు. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడా, నీకు స్తోత్రము తండ్రి. ఇదిగో దేవా, మొదటిగా నీ రక్తం కిందకి వచ్చి మేము ప్రార్థిస్తున్నాము. మా యొక్క అతిక్రమలను, దోషములను, పాపములను అన్నింటినీ మేము ఒప్పుకొచ్చున్నాం తండ్రి. నీ చిందించిన రక్తం ద్వారా ప్రభువా వాటన్నిటినీ మేము ఒప్పుకొచ్చున్నాము. వాటిని మలుపురాని సముద్రంలో పడవేసి ఇక ఎన్నడూ నీ దృష్టికి జ్ఞాపకం రాకుండా నీ యొక్క ఆత్మ ద్వారా మమ్మల్ని పవిత్రపరచాలి. నీ ఆత్మ ద్వారా మమ్మల్ని అభిషేకించాలి ప్రభువా. నీ యొక్క సన్నిధిలో మేము ఉండుటకు నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని అభిషేకించాలి. నీ యొక్క సన్నిధిలో మేము నిత్యము జీవించులాగా నీ కృపను అనుగ్రహించాలి. ఈ యొక్క ఆదివారపు దినమున తండ్రి నీ సన్నిధిలో మేము ప్రవేశించి ఉన్నాము. ఈ యొక్క సన్నిధి దేవుని వాక్యమై ఉన్నది. దేవుని వాక్యము, నీ వాక్యము ఎక్కడ ఉంటుందో అక్కడే నీ యొక్క సన్నిధి అయి ఉన్నది. మేము సంఘంలో కూడుకోవడం కాదు, కానీ దేవుని వాక్యంలో కూడుకోవడమే నీ యొక్క నిజమైన సన్నిధి అయి ఉన్నది. నిజమైన నీ యొక్క మాటలు మేము వినుటకు నీ సన్నిధిలో కూడుకొని ఉన్నాము. అందుని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాము. ఇదిగో దేవా, నీ యొక్క సర్ప సంతానం మేము బోధించుచుండగా నా యొక్క పెదవులను సున్నతి పరచండి, వినిచున్న ఒక చెవులను సున్నతి పరచండి. ఈ యొక్క సర్ప సంతానం హృదయమునకు గ్రహించుటకు వారు గ్రహించి దీన్ని తెలుసుకునేలాగా నీ యొక్క ప్రత్యక్షతను అనుగ్రహించాలి. ఇక ఎవరైతే వినబోతున్నారో వారందరికీ వారి యొక్క హృదయమునకు గ్రహింపునివ్వండి. ఇదిగో తల్లి, మేము ఈ యొక్క సర్ప సంతానము ప్రవర్తించినట్టుగా, అంటే మేము శరీర సంబంధంగా ప్రవర్తించకుండా ఉన్నట్లుగా నీ ఆత్మను అభిషేకించాలి. నీ ఆత్మ ద్వారా మేము శరీర సంబంధంగా కాకుండా ఆత్మ సంబంధంగా నడుచుకునే కృపను అనుగ్రహించాలి. వినుచున్న ప్రతి ఒక్కరిని కూడా నేను దీవించండి, ఆశీర్వదించండి.
ఇదే రీతిగా తండ్రి మేము వాక్యం లోతుగా వెళ్ళి కృపను అనుగ్రహించండి. వాక్యం లోతుగా వెళ్ళి ఇంకా మేము మీలోని ఆత్మలో మేము ఎదుగునట్లుగా నీ కృపను అనుగ్రహించండి. వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే వినబోతున్నారో వారందరినీ కూడా వినేటట్టుగా వారి ఉద్యోగంలో అర్థమయ్యే విధంగా గ్రహింపునియండి. మంచి ప్రత్యక్షతను దయచేయాలి. ఇదిగో తండ్రి, ఒక జరగబోయే మంగళవారం మీటింగ్ కూడా మీకు అప్పచెప్తున్నాను. ఆ మీటింగ్లో మీరే ఒక బలమైన దూతగా తండ్రి, మీరే ఒక బలమైన దూతగా మమ్మల్ని అభిషేకించి వాడుకోమని ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క సేవలో తండ్రి మేము వర్ధిల్లులాగా నీ కృపను అనుగ్రహించాలి. ఇంకా ఎవరైతే ఈ సత్యాన్ని తెలుసుకోవాల్సి ఉన్నదో వారందరూ తెలుసుకొని మీ సన్నిధిలో కూడుకునే కృపను అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు కూడా ఈ సత్యాన్ని తెలుసుకొని సత్యంలో వర్ధిల్లునట్టు కృపను అనుగ్రహించండి. ఇంకా ఎవరైతే ఇలాంటి సత్యాన్ని యొక్క వర్తమానం వినలేకున్నారో వారందరూ వినుటకు వారి వరకు ఈ సువార్త వెళ్ళినట్లుగా ఈ యొక్క యూట్యూబ్ ద్వారా కానీ మరియు ఈ యొక్క వినుచున్న వారు ప్రకటించే వారిగా వారిని సిద్ధపరచమని మేము ఈ వాక్యాన్ని ధ్యానించుచుండగా దాన్ని లోతుగా వెళ్ళి గ్రహించుటకు నీకు అనుగ్రహించాము. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోను. దీనిని మా ప్రభువు మమ్మల్ని గ్రహించినట్టు చేయవాడు ఆయన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.